ఢిల్లీ నగరంలో దట్టమైన పొగమంచు కమ్మేస్తుంది. దీంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపు 40 విమానాలు రద్దయ్యాయి. అంతేకాదు అనేక విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనకు బయలుదేరిన విమానం కూడా ఉండటం విశేషం. కాగా ఈ నెల 18 వరకు ప్రధాని మోదీ విదేశీ టూర్ ఉంటుంది. ఢిల్లీ ప్రజల కష్టాలకు అంతు పొంతు లేకుండా అయిపోతోంది. వాయు కాలుష్యం కారణంగా కొన్ని నెలలుగా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి రేఖా గుప్తా నాయకత్వంలోని సర్కార్ కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రేఖా గుప్తా సర్కార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే ఢిల్లీ నగరాన్ని తాజాగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విజిబిలిటీ కనిష్టంగా 50 మీటర్లకు పడిపోయింది. అంతేకాదు ఈ శీతాకాలంలో తొలిసారి దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలోని అనేక విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎయిర్పోర్ట్లో లాంగ్ దూరంలో ఉన్న వస్తువులు కూడా ఎవరికీ కనిపించడం లేదు. దీంతో అనేక విమాన సర్వీసులను కూడా రద్దయ్యాయి. మొత్తం 40కి పైగా విమాన సర్వీసులు రద్దయినట్లుగా సమాచారం. కాగా మరో 4 విమానాలను దారి మళ్లించారు. అలాగే మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే అనేక విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా ఫ్లైట్స్ రాకపోకలు ఆలస్యమవుతున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. వీటిలో ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. కాగా ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు 1కి 4 సార్లు ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సదరు విమానయాన సంస్థలు సూచించాయి. ఇదిలా ఉంటే 3 దేశాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ బయలుదేరారు. ఈ నెల 15 నుండి 18వ తేదీ వరకు జోర్డాన్, ఇథియోపియా, ఓమన్ దేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 8:30కు ఆయన ప్రయాణించే విమానం ఢిల్లీ నుండి బయలుదేరాలి. అయితే దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించాల్సిన విమానం కూడా ఆలస్యమైంది. కాగా ఢిల్లీ వాయు కాలుష్యం అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ విషయమై సభలో చర్చ పెట్టాలని ఇటీవల పార్లమెంట్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా చర్చకు అధికార పక్షం అంగీకరించింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో తీవ్రమవుతున్న వాయు కాలుష్యంపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాగా సదరు పిటిషన్లపై ఈ నెల 17న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విచారణ చేపడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. ఏది ఏమైనా ఢిల్లీ ప్రజల కష్టాలకు అంతు పొంతు లేకుండా పోయింది.